నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. స్థానికంగా నివాసం ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించి గూడూరు పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు తోడ్పాటు అందించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గ్రేడ్ 1 గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ టీడీపీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణికి స్థానిక నాయకులు మరియు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వాటిలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో గూడూరు మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం మరియు అభివృద్ధులను సమానంగా చూసుకుంటూ పాలన సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రచారంగా మనం ప్రారంభించాం. ముఖ్యంగా 7వ వార్డు అనే దానికంటే కూడా ఇది నీలన్న పుట్టిన గాను పుట్టిన ఏరియా వార్డు గాను మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వార్డు మాకు ఎంతో ఆదరణ, ఆప్యాయత, సహకారం మాకు అందించిందనే చెప్పాలి. అన్న 30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఈ వార్డే మాకు పెట్టిందనే చెప్పాలి. మేము 30 సంవత్సరాలు చైర్మన్గా గెలిచినప్పుడు కానీ, మళ్ళీ సీట్ రాని సమయాల్లో కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సమయాల్లో కానీ, ఆ తర్వాత ఓడిపోయిన సమయాల్లో కానీ ప్రతి ఒక్క సమయాల్లో మాకు ఆదరించింది, సహకారం ఇచ్చింది, చేయూతిచ్చింది, మమ్మల్ని ముందుండి చేయతట్టి నడిపించింది. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలంటే వాటిలో ఒక టైంలో నిరసన చేయాల్సి వచ్చి ఇంట్లో నుంచి నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు బస్సులో వచ్చి అన్నను అరెస్ట్ చేయాలని వస్తే ఇక్కడ మహిళలు బస్సులకి ముందు పడిపోయి అడ్డం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మా మహిళలు ఈ విధంగా అన్నకి సహాయ సహకారాలు అందించారు. ఇంకా చెప్పుకోవాలంటే అన్న ఒక చిన్న మీటింగ్, పెద్ద మీటింగ్ వరకు ఏ మీటింగ్ పెట్టాలన్నా కానీ ఇక్కడ యువత లేనిదే ఆ మీటింగ్ అనేది ఎండ్ కాదు, స్టార్ట్ కాదు. ఆ విధంగా మాకు వార్డు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మాకు మంచి మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు వార్డు ప్రజలంతా మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నేను ఒకవేళ నెల్లూరులో పుట్టినా కానీ ఈ వార్డు నాకు ఉండే అభిమానం ఎంతో ఎక్కువ. ఒక వారం రోజులు నేను నెల్లూరులో ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఆ విధంగా నాకు ఆప్యాయతను ఈ విధంగా ఇచ్చారు. మేము బ్రతికినన్నాళ్ళు ఈ వార్డుని, ప్రజల్ని మర్చిపోము కూడా. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ వార్డులోని సమస్యల గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక తంట మట్టి కూడా ఎత్తలేదు ఈ ప్రభుత్వం. ఒక్క పని చేయలేదు. పని చేయకపోగా రోడ్లు పగలగొట్టడం జరిగింది, లైట్లు వేయలేకపోవడము, బోర్లు రిపేర్ చేయలేకపోవడము, ఇంకా ఉన్న రేషన్ కార్డులు, ఉన్న పెన్షన్లు తీసేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం మా పట్ల, మా ప్రజల పట్ల ఈ విధంగా చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ మీరందరూ ఆలోచించండి అమ్మా. మనకు వచ్చే ప్రభుత్వం మనకు సహకారం అందించేటువంటి ప్రభుత్వంగా ఉండాలి, కానీ మనల్ని దోచుకునే ప్రభుత్వంగా ఉండకూడదు. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనకు బాబుగారు సీఎం కావాలంటే, మన రాష్ట్రము, మన ఊరు, మన వీధి బాగుపడాలంటే బాబుగారు సీఎం కావాలి. ముఖ్యంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పథకాలైనటువంటి పథకాలన్నీ మనకన్నీ పొందుకోవాలంటే ఖచ్చితంగా బాబు సీఎం కావాలి. కనుక బాబు గారిని, నా భర్తని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.
పక్కన కొద్ది సైడ్ చెప్పు సైడ్కి రండి ప్లీజ్ అక్క అక్క నువ్వు కూడా అంటూ సైడ్ వచ్చింది మీరు పక్కకి రండి రాయచ్చన్న నువ్వు కూడా సరిపోనా కాకా నువ్వు సైడ్ అంతే బాబు పక్కన ఒకరు పక్కరండి శ్రీకాంత్ పక్కరండి అందరు రావారా సాయన్నా నీకు వస్తారు కావాలని అన్న బాబా తీసుకో బావా సెల్వా ఆహా మీరు అసలు చెప్పాలి అది మాకేమి వదిన కొద్ది అటే నోడు అమ్మ మా అప్ప ఫోటో అమ్మా మాల్ కింద పెట్టద్దా సరే కానీ మాల్ తీసుకో అక్క ఒక్క నిమిషం మీరు వెనకాల దాకా శ్రీకాంత్ వైసీపీ నాయకులు గూడూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలియజేస్తూ ప్రజల ముందుకు రావాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు శ్రీధర్ రెడ్డి మరియు నాగభూషణం ఆధ్వర్యంలో కోట మండలం పరిధిలోని తిమ్మనాయుడు పాలెం గ్రామానికి చెందిన పలు సామాజిక వర్గాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉన్నానని తెలిపారు. వైసీపీ పార్టీలో గెలిపించిన వారు ప్రజలకు అందుబాటులో లేకుండా పాలన సాగించారని ఆరోపించారు. అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వారు కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే అని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండలం టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, కోట మండల టీడీపీ కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శెట్టి చెంచయ్య, చూడన్నా ఇటు తిరగండి ఇంకా పేపర్ వెనక్కి ఏంటి అన్న ఏంటి అన్న అప్పుడు నుంచి ఇది అయిపోయింది. అన్నా మాల్ దాని మీద చూడండి అనేటువంటి ఆశ్చర్యార్థంగా ఉన్నాడు. ఇక్కడ ఉంటే ఆధారం ఉంటుంది. ఎందుకంటే నేను లోకల్ ఇక్కడ ఉంటుని ఇక్కడే పెరిగినోడిని ఓడిపోయినా గెలిచినా మీకు అందుబాటులో ఉండేవాడు. అవతల వాళ్ళు ఇక్కడ ఉండరు, చీడి కోసం వస్తారు. ఓడిపోతే అడ్రస్ కలిపేవాడు కూడా మీ మొహం కూడా చూడరు. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నా, మీరు ఏం చేశారని ఓటు అడతారు. మా ఊరి దగ్గరికి వచ్చి ఏం అభివృద్ధి చేశారని గ్రామాల్లో మీరు ఓటు అడతారు. చెప్పండి, చెప్పిరండి. ఈరోజు అభ్యర్థి ఎవరైనా చౌదర పార్టీ అభ్యర్థి, ఆయన కూడా అడుగుతున్నా, నువ్వు ఏం చేసావు ఈ గూడూరు నియోజకవర్గానికి, ఏం చేసి ఓటు అడుగుతున్నావు. అట్లాగా నీకు ఏమన్నా విలేకరులు ఏమన్నా అడిగితే నీకు ఏమన్నా దాన్ని ఓవర్ ఎమోషన్ అయిపోయి నోటుకొచ్చి మాట్లాడే పెట్టుకోక ఇబ్బంది పడతావు. నువ్వు రద్దులో పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది రాజకీయం. రాజకీయంలో అవమానాలు ఉంటాయి, అలాగే పొగడ్తలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు పొగడ్తలకి కుంగిపోయి అవమానాలకి కుంగిపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నోటుకు వచ్చినప్పుడు ఈ ప్రకారం మాట్లాడితే కుదరదు. నక్కకి నాగులో కానీ తేడా ఉంటుంది అందరికి. అంటే మనతో మాట్లాడితే సునీల్ కుమార్ పార్టీ మారు. అవునా, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి నేను మారాము. తెలుగుదేశం పార్టీ నా భయపడుతున్నా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తర్వాత నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళా. 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. తర్వాత పనులు జరగల, నేనేం చేయలేను, అసమర్థుడిగా ఉన్నా 2 సంవత్సరాలు. ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. అదే నా సొంత పార్టీ, ఇది నా కన్న పార్టీ. ఇది నేను వచ్చి పనిచేశా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే సునీల్ కుమార్, ఇదే చంద్రబాబు చేసిన పనులు ఉన్నాయి. ఇంకేం పనులు ఉన్నాయా? ఈ గూడూరు కాన్స్టిట్యూన్స్ లో దాదాపు 2,200 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చంద్రబాబు తీసుకొచ్చి చేసి పనిచేశా. ఇంకేమైనా చేశారా చెప్పని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి పనిచేయాలి. ఎమ్మెల్యే గెలిచినప్పుడు చంద్రబాబు కూర్చోవడం కాదు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఖచ్చితంగా మనం చేస్తే రేపు ఓటేస్తారు జనాలు. లేకపోతే నువ్వు గెలిచేయాలి అమ్మాయి అపోజిషను లేకపోతే అధికార పార్టీ తెలియదు జనాలకి. ఏం చేసామని అడుగుతాను. నేనున్న 2 సంవత్సరాల్లో నన్ను అందరూ కూడా మాట్లాడారు. మాకేం చేసావు, మాకేం నేనేం చేయాలా, నేనేం చేసుకోలేదు 2 సంవత్సరాల్లో. మీకు నేనేం చేయాలా? ఒక చిన్న బోర్డు అడిగితే, ఎవరన్నా ప్రజలు అడిగితే ఏపించిన పరిస్థితి రోజు లేదు. ఒక చిన్న రోడ్డు అడిగితే, కాలువ కడితే కట్టించే పరిస్థితి లేదు. అంత అన్యాయం కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారి దయ వల్ల కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను ఈరోజు దర్జాగా అందరిని పోయి ఓటు అడిగే ధైర్యం నాకుంది. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరందరూ మా కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. మనంతా ఒక కుటుంబం. ఏమి ఇబ్బంది వచ్చినా మేము మీతో ఉంటాం, మీ అండగా ఉంటాం, మన ప్రాణాలు ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. దాంట్లో మేము వెళ్ళామే, వాళ్ళు చేరామే, మళ్ళీ మాకేమైనా అయితే అన్నోళ్ళు ఉంటారో లేదా అనేటువంటి పరిస్థితి. మీ లోకల్గా అయితే సేదరాన్ని ఉంటాడు, నాగభూషణ ఉంటాడు. అట్టుపాటుకు వస్తే వేదిక ఉంటే మన సర్వోత్తమ్ రెడ్డి గారు, కోటారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, జలీల్ గారు, మా సురేష్ వీళ్ళందరూ ఉంటారు. ఆడకి మించితే నేనుండా. లేదు ఆడకి నేరుగా వచ్చా నాకు ఇబ్బంది లేదు. నా దగ్గరికి నేరుగా వచ్చినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అల్లంపాడులో కూడా మాకు
మా రమణన్న మా సుధాకర్ ధైర్యంగా ఈరోజు వచ్చి అంటే మనం వాటి ఏజెంట్లు పెట్టే పరిస్థితి కూడా లేదు, మీ అందరూ తెలుసు ఆ పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళు ధైర్యంగా వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కాపాడుకున్నటువంటి భరోసా నేను ఇస్తున్నానయ్యా, మీకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఇంకా కూడా చీకటి దెబ్బలు వచ్చినారా? రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో వైసీపీ తమ ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వ స్థలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మేము ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఎన్నికలకు సంసిద్ధమని నినాదాలతో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సంసిద్ధం వాల్ పోస్టర్లను విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ రాబోయేసారి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వాల్ పోస్టర్లు, బ్యానర్స్, ఫ్లెక్సీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు 130 అసెంబ్లీ స్థానాలు తక్కువ కాకుండా విజయం సాధిస్తామని, అవకాశం ఉంటే వై నాట్ 175 కూడా సహజమవుతుందని తెలిపారు. నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నమెంట్ డబ్బులతో ఆర్టీసీ బస్టాండ్లో, గవర్నమెంట్ స్థలాల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర సిద్ధమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ డబ్బులతో, ఒక సొంత డబ్బులతో కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఫోటో అదంతా కూడా గవర్నమెంట్ డబ్బులతోనే వేశారు. మేమైతే మీరు సిద్ధం అంటే మేము సంసిద్ధం, రెడీగా ఉన్నాం. మేమంటే మేము కాదు, గూడూరు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి. దాంట్లో రెండో మాట లేదు. ఖచ్చితంగా ఈసారి మీరు ఇంటికి పోవడం ఖాయం. మీరు ఎన్ని సిద్ధాలైనా మేము దేనికైనా సంసిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. 130 స్థానాలు ఖచ్చితంగా గెలవడం ఖాయం. అట్లాగే ఏళ్ళ వింత జరిగితే 175 టీడీపీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు సిద్ధం అంటే మేము సంసిద్ధం. దేంట్లో సిద్ధం మీరు చెప్పండి. ఈ గూడూరు నియోజకవర్గంలో మీరు ఏం చేశారని, ఏం పని చేశారని మీరు సిద్ధం అంటున్నారు. ఎక్కడైనా సరే, ఏ గ్రామంలో సరే ఒక తట్టడి మట్టేశారని చెప్పి మేము అడుగుతున్నాం. చెప్పండి, దేనికి సిద్ధం? 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టినందుకు మీరు సిద్ధమా? అలాగే మీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడడం హైదరాబాద్ కావాలంట 2 సంవత్సరాల రాజధానిగా. అంటే సిగ్గు శరం లేకుండా ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు 9 నెలల్లో ఒక్క రాజధాని ఏర్పాటు చేయాలని మీరు ఈరోజు దేనికి సిద్ధం అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రన్న బీమా పేదవాళ్ళకు వచ్చే 2 లక్షలు 5 లక్షల రూపాయలని రద్దు చేశారు. దానికి సిద్ధమా అని నేను అడుగుతున్నా. అలాగే సంక్రాంతి కానుకలు రద్దు చేశారు. దానికి సిద్ధమా అనుకుని అడుగుతున్నా. విదేశీ విద్యని రద్దు చేశారు. దేనికి సిద్ధమని తెలియజేస్తున్నా. 27 దళిత పథకాలని రద్దు చేశారు. దేనికి సిద్ధమని నేను తెలియజేస్తున్నా. అలాగే పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకని మీరు రద్దు చేశారు. దేనికి సిద్ధం అని చెప్పి అడుగుతున్నా. మీరు దేనికి సిద్ధం అని చెప్పి మీ వాల్ పోస్టులు పెట్టారు, అర్థం కాని పరిస్థితి. అందుకే మేము సంసిద్ధం. మేమందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికతో మేము సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఓడించేదానికి, ప్రజల సహాయ సహకారాలతో అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎల్లవేళలా తనను ప్రోత్సహిస్తూ శ్రేయభిలాషగా ఉంటున్న పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ కార్యాలయంలో నానాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిల్లకూరు గ్రామంలోని పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నానాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని నానాజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న నాటి నుంచి గంగా ప్రసాద్ మరియు నానాజీలు ప్రోత్సహిస్తూ ఉన్నారని, వారి అభిమానాన్ని పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకూరు మండల పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగానే తీర్చాడు మొన్న. ఓకే డౌన్ చేయండి, కొంచెం ఈ పక్క డౌన్ చేయండి. అట్లేపు పైకి లేపాలి ఇంకా అట్లేపు అంతే. వదిలే పైకి లేపండి. వదిలే 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 బాబు ఒక్కరో తలకాయ సున్నాను ఒకరేపు ఒక్క నిమిషం మాది పెడతా. ఓకే ఉన్నా తిరిగి మీరు తీసుకోండి. ఇంకెవరన్నా ఒక నవీన్ దగ్గర పెడతాం అందరినీ. మళ్ళీ పులిశన్న రాజు రామచంద్ర అన్న సార్ నానే సార్ కొంచెం కాదు ఎక్కడి మా రాజా థ్యాంక్ యూ సార్. ఏం లేదు కదా ఇవే ఓకేనా? ఓకే ఓకే ఈరోజు మా శ్రేయోభిలాషి ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కానీ, మున్సిపల్ చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ఎవరికన్నా తగ్గకుండా నేను ఉన్నానంటే అది కేవలం మా గురువులు గంగాప్రసాద్ గారు, అలాగే మా శ్రేయోభిలాషి మా సన్నిహితులు అన్న నాని గారి వల్ల అని చెప్పి ఎక్కడ కూడా నేను చెప్తాను. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ వల్లే ఉన్నాము. ఇప్పుడు కూడా మంచి కుటుంబం, మా గంగాప్రసాద్ గారి కుటుంబం కానివ్వండి, మా నానాజీ గారి కుటుంబం కానివ్వండి, మంచి కుటుంబం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అండగా మా అందరికి కూడా అన్ని సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి మా నానాజీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అత్యంత బ్రహ్మాండంగా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావడం, అలాగే సూర్యాపేట నియోజకవర్గంలో కానీ, వెంకటగిరి నియోజకవర్గం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో పెద్దలు మా గంగాప్రసాద్ సార్ గారు, మా నానాజీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ 3 సూర్యాపేట, గూడూరు, వెంకటగిరి మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఈ జిల్లాలో కూడా 10కి 10 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి భారీ ఎత్తున వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మా నానాజీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అట్లాగే వారికి కూడా వారి కుటుంబానికి వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరుతాయని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ స్థాయిలో నేను వచ్చేందుకు కారణమైనటువంటి మా పెద్దలు గంగాప్రసాద్ గారికి, మా నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
అలాగే మాకందరికి కూడా సహకరిస్తూ మాకంతా కూడా కొన్ని విషయాల్లో మాకు సూచనలు ఇస్తున్నటువంటి మా అన్న శ్యాంబాష్ అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నానాజీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ జీసస్ అల్లా ముగ్గురు యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పెంచలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ నానాజీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గూడూరు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉచిత వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏందో చెప్పండి. నా అక్కరండి అక్క ఇట్టండి. నా ఒక సైడ్కి రండి. ఆడబోదారండి తీసుకొని పక్కన పెట్టేసేలేరు. తర్వాత రండి. దాడి చూడు ఆడినా సరేనా? ఓలే ఓలేలే ఓలే ఓలే మా అన్న ఒక సెకండ్ అన్న. వదిలే పెట్టి పెట్టి కరెక్ట్ ముందు కరెక్ట్ తీసుకోమన్న వాడికండి. పట్టరా వదిలే వదిలేనా చెప్పండి. పెద్దనా సరే లైన్ చెప్పండి. అలా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చెన్నూరు గ్రామం నుంచి వైసీపీకి అత్యధిక మెజార్టీ కల్పించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మరియు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ వైసీపీ నాయకులను కోరారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో
ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మరియు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆ మీటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతూ రాత్రికి విందు భోజనం ఆరగించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఏదైనా అవసరమైతే నీళ్లు పోయాలే కానీ పోయిపోయినా దూరంగా ఉండాలే కానీ ఆ ఆకుని గెలుకుంటూ వాతావరణం చెడ్డగా చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క గుణమే ఈరోజు టికెట్ నేను తెచ్చుకోలేదు, మీరందరూ తెచ్చిచ్చారు. మీరందరూ సర్వేలో సమిష్టిగా, నా అదృష్టం గూడూరు సర్వేలో 69% సమిష్టిగా కార్యకర్త నుంచి నాయకత్వం దాకా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే దానికి ఇతనే అయితేనే మాకు సరిపోతాడు అనే ఉద్దేశంతో మీరు నన్ను నమ్మారు. నేను నమ్మకస్తుడిని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నాను. నా ప్రవర్తన చూడండి, నాది సొంతూరు గూడూరు అని నేను చెప్పుకుంటున్నా గౌరవంగా. ఎందుకంటే తండ్రి జన్మనిచ్చిన ఊరు గూడూరు అని నేను ధైర్యంగా చెప్పుకుంటున్నా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా. రేపు ఎవరో ఇంకా కన్ఫామ్ కాలేదు తెలుగుదేశం క్యాండిడేట్ ఆ మాట మాత్రం తప్పిచ్చేస్తాడు. తండ్రి జన్మనిచ్చిన ఊరుని చెప్పుకోలేని వ్యక్తి ఏమి రేపు నిజాలు చెప్తాడో మీరు ఆలోచించాడు. నేను ధైర్యంగా పదే చెప్తున్నా, నాకు జన్మనిచ్చిన తండ్రి రాపూరు, ఆయన జన్మనిచ్చాడు కాబట్టి ఆయన ఊరు అది. నేను ఎక్కడైనా ఉంటే, నేను సెటిల్ అయి ఉంటే నేను జన్మనిస్తే ఆ ఊరు నా బిడ్డకు అవుతుంది. అది సాంప్రదాయం. దాంట్లో ఎందుకో నేను లోకల్ ఫీలింగ్ లేకుండా, లోకల్ ఇది లేకుండా ఎక్కడికాడ రెచ్చగొడతా వాతావరణం సృష్టిస్తున్నారు. క్రిస్టియన్స్ దగ్గర పోతారు, నేను క్రిస్టియన్ అంటారు, మరి ఇంకో దగ్గర పోతే ఇంకోటి అంటారు. నేను అనేది క్రిస్టియన్లో ఉండే విశ్వాసం నీ దగ్గర ఉందా? క్రిస్టియన్లో మొట్టమొదటి నమ్మకస్తుడుగా ఉండాలా? నీకు ఎమ్మెల్యే చేసిన నమ్మకస్తుడుగా నీకు ఒక పార్టీ చేస్తే ఆ పార్టీకి గొంతు కోసి నువ్వు నమ్మకం పోగొట్టుకున్నావు కదా, నువ్వు ఏ రకంగా క్రిస్టియన్ అవుతావు? నేను అవుతాను, క్రిస్టియన్ అవుతాను, ముస్లింని అవుతాను, నేను హిందువుని అవుతాను. ఎందుకంటే పద్ధతిగా ఉన్నా రా, ఏ సభలైనా చర్చ పెట్టుకుందాం రా, భూతద్దం వేసుకొని. నేను విలేకరులు కూడా వాకళ్ళు అడిగితే నేను చెప్పాను, భూతద్దం వేసుకొని ఎతకండి. ఎక్కడైనా అంటే కావాలని విమర్శించాలంటే దానికేం తప్పదు, కానీ నిజంగా విమర్శించాలంటే నేను చర్చకి రెడీ అని చెప్తున్నాను. నేను నమ్మకస్తు, క్రిస్టియానిటీలో ఉండే నమ్మకం ఉంది, ముస్లింలో ఉండే విశ్వాసం ఉంది, హిందువులో ఉండే మర్యాద ఉంది. ఒక సంస్కారమైనటువంటి రాజకీయం నడపదలుచుకున్నాను. మీరందరూ సహకరించండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని జనసేన పార్టీ నాయకుడు నయీం తెలిపారు. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామం గిరిజన కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు గూడూరు పట్టణానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు నయీం నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ నాయకుడు నయీం పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం మాట్లాడుతూ, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను స్ఫూర్తిగా తీసుకుని తనకు కలిగినంతలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మీరు రెట్టిపోయి మీరు మాతో పాటు కలిసేలాగా మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. మేము అయితే మాటిస్తున్నాం, సరేనా? మీరు దిగులుపడి మీరైతే బాధపడబాకండి. నేను ఖచ్చితంగా నా సొంతం ఏంటంటే అమ్మాయికి ట్రీట్మెంట్ అయ్యేదాకా నా పేరు నయీం, గూడూరు నియోజకవర్గ చిరుత అధ్యక్షుడిని, జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మనం 3 రోజుల నుంచి అనుకున్నట్టుగా ఒక చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ
షిరిడి సాయి వాళ్ళ ట్రస్ట్ కింద మేము దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ అన్నదానం కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా మేము చెప్పాము ఇక్కడ మేడంకి. ఈరోజు మా ఇందూరులో ఒక క్యాన్సర్ పేషెంట్కి కావాల్సిన వస్తువులని మేము ఇవ్వడం జరిగింది. ఉదయాన సాయిబాబా గుడి ఇక్కడ టెంపుల్లో 50 మందికి టిఫిన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సేవా కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్న మెగా అభిమానులకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన మా సోదరులు ప్రసన్న, కిషోర్, పవన్, సునీల్, హరి, వీళ్ళు మరి కొంతమంది నా స్నేహితులు, నా తమ్ముళ్ళు, అన్నలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉండి ఈరోజు సేవా కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నన్ను తోడుగా నిలబడి ఈరోజు చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే మా అన్న నానాజీ గారి ఈరోజు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ వరదలకి అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిలుకూరు మండలం నుంచి మన వాళ్ళు వచ్చి టీడీపీ నాయకులు వచ్చి ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.